తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సొరకాయ సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది తినాలనిపించినప్పుడల్లా చేసుకొని తింటాం మేము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఫస్ట్ బియ్యం పిండిని తీసుకోవాలి, అందులో సరిపడా కారం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం మంచి స్మెల్ వచ్చే చూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇలా జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా జీలకర్ర వేసుకొని దంచుకోవడం వల్ల సర్వపిండి కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచిన ముద్దను పిండిలో వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సర్వపిండి. మొత్తం పిండి కలిసేంతగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా. ఈ విధంగా పిండికి మొత్తం కలవాలి ఈ వేసినవన్నీ కూడా. తర్వాత సొరకాయ, నేను ఒక సొరకాయ మొత్తం వేసుకున్నాను. ఈ విధంగా పొట్టు తీసుకొని లోపల సీడ్స్ తీసేసి తురుముకోవాలి. ఈ విధంగా ఈ సొరకాయ తురుముకున్న తడియే సరిపోతుంది పిండికి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు పిండి కలుపుకునేటప్పుడు. ఈ సొరకాయ తురుములో ఉన్న వాటరే మొత్తం సరిపోతుంది పిండికి. తర్వాత కొంచెం ఒక మందపాటి ఎడల్పు గంజు తీసుకొని అందులో పల్లి నూనె పోసుకోవాలి. పల్లి నూనె పోసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా గంజును తిప్పుతూ రౌండ్గా ఒత్తుకోవాలి గంజుకు. తర్వాత నువ్వులు వేసుకోవాలి. దానిపైన ఒత్తుకున్నాక నువ్వులు వేసుకొని కొద్దిగా అదుముకోవాలి, నువ్వులు అందులో ఉండేటట్టుగా. తర్వాత హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి మంచిగా ఉడుకుతుంది, టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ విధంగా హోల్ పెట్టుకొని మీడియం మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. పైన కొంచెం నూనె కూడా పోసుకోవాలి, పల్లి నూనె. తర్వాత మీడియం పెట్టి ఫ్లేమ్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక గంజును మొత్తం తిప్పుతూ కాలవాలి. ఎందుకంటే మధ్యలో ఒక దిక్కే కాలుతుంది కాబట్టి సైడ్స్ కూడా కాలాలి కాబట్టి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సర్వపిండిని. ఈ విధంగా కాలాక ఒకసారి తిప్పేసుకోవాలి, ఇంకో వైపు తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో సొరకాయ సర్వపిండి ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టీ తాక్కుంటూ తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది.